ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 23వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 23వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకునే విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కటి అద్భుతమైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అన్నింటా కూడా అనుకోని విధంగా కలిసి రావటం, ఊహించని విధంగా ప్రతి పనిలోని ముందుకు వెళ్ళటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆలోచించి మరి ప్రతి విషయాన్ని కూడా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో చురుకుదనంతో ముందుకు వెళుతూ ఊహించని విధంగా చక్కటి లాభాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. అంటే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఊహించని లాభాలు రావటం కానీ, ఊహించని విధంగా ఆదాయ మార్గాలు పెరగటం కానీ, ఆదాయం మీ చేతికి రావటం కానీ, లావాదేవీలు చక్కగా జరగటం కానీ, గతంలో ఏదైతే మీ చేతికి రాలేని డబ్బు ఉంటుందో అది మీ చేతికి అందడం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారండి. అంతేకాకుండా పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారు. ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. దాని ద్వారా పొదుపును చక్కగా పెంచుకోగలుగుతారండి. ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలవటం, వారితో చర్చలు సంప్రదింపులు జరపటం కూడా మీకు ఈరోజు చక్కగా కలిసి వచ్చేలాగా చేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివితేటలతో చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీ వాక్చాతుర్యం, మీ యొక్క ప్రతిభ ఈరోజు మిమ్మల్ని మరింత ముందంజలో ఉండే విధంగా చేస్తుందండి. మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలాగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క వ్యక్తిత్వం కానీ ఉండటం కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుందండి. అయితే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చాలా తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, ఇతరులు మీ చుట్టూ ఏదైతే చేస్తున్నారో అంటే మీరు నమ్మి ఇతరులకు ఏదైనా బాధ్యతలు అప్పచెప్పినప్పుడు వారి వ్యవహార శైలి కానీ, వారి యొక్క ప్రవర్తన విధానం కానీ, ఇట్లాంటి వాటిని కూడా మీరు చక్కగా పరిశీలించుకోవాల్సి ఉంటుందండి. అంటే వారి మీదే మొత్తం భారం వేసేసి వారి యొక్క నిర్ణయాలకు వారిని వదిలేయడం కాకుండా, వారి మీద ఒక నిఘా అనేది పెట్టుకోవటం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా రోజును సంతోషంగా గడపడమే కాకుండా రానున్న రోజుల్లో కూడా దాని ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఎందువలనంటే మీరు నమ్మిన వ్యక్తులే కదా అని మీరు మీ యొక్క పనులను కానీ, మీ యొక్క బాధ్యతలను కానీ వారికి అప్పచెప్పడం వల్ల కొంతవరకు మీరు మోసపోయే అవకాశం కానీ, లేదా వారు మిమ్మల్ని ఏమార్చే అవకాశం కానీ ఉంటుందండి. అందువలన అటువంటి విషయాలలో కొంతవరకు జాగ్రత్తను వహించటం, మెలకువలను పాటించుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపడమే కాకుండా భవిష్యత్తులో కూడా దానివల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మీరు తప్పుకోగలుగుతారండి. చక్కగా ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అవసరమైన ఖర్చులను మాత్రమే చేసుకుంటూ అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ చేయగలుగుతారండి. చక్కగా పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వచ్చే విధంగా చక్కగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కానీ, ధనాన్ని కానీ వెచ్చించగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కాసింత సమయాన్ని గడిపే విధంగా కూడా మీరు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకోగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కానీ, వాహనాలను కానీ, లేదా ముఖ్యమైన బట్టలను కానీ, నూతన వస్త్రాలను కానీ తీసుకునే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీరు తీసుకునే ప్రతి పనిని, ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు మీ సాయశక్తుల వాటిని ముందుకు నడిపిస్తూ చక్కటి శుభ ఫలితాలను పొందుతూ మీరు కోరుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం, వారితో మాట మంచి జరపటం, వారి యొక్క లావాదేవీలను కూడా మీరు చక్కగా పరిశీలించుకోవటం, అన్ని విషయాలలోనూ కూడా మీకు ఒక తెలివైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాన్ని అయితే ఇస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు దానికి చేదోడు వాదోడుగా ఉండటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును గడుపుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను గడపగలుగుతారు. అదేవిధంగా ప్రతి పనిని కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీ వద్దకు ఎవరైతే సహాయం కోరి మీ మేలు కోరి వస్తారో అటువంటి వారందరికీ కూడా మీరు సహాయం చేసే స్థితిలో ఈరోజైతే మీరు ఉండబోతున్నారండి. చక్కగా మీ చేతనైనంత వరకు ఆర్థిక సహాయం కానీ, మాట సహాయం కానీ చేయగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. కొంతవరకు పని భారం అనేది ఉంటుంది. అయినప్పటికీ శారీరక శ్రమ ఉన్న, కొంత పనిలో ఒత్తిడి ఉన్న దాన్ని మీరు పట్టించుకోకుండా చక్కగా ముందుకు వెళ్తూ మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని మీదైన శైలిలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. చక్కటి పెట్టుబడులను పెట్టుకుంటూ మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనిచేస్తున్నారో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ చుట్టూ చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ వ్యాపారాన్ని చక్కటి ప్రణాళికలు వేసుకుంటూ మరి ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారండి. చక్కగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు మీరు మీ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో మీదైన మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో ప్రతి పనిలోనూ కూడా తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని కూడా మీరు కేటాయించుకుని ఎంతో సంతోషంగా మీరు మీ పనులను పూర్తి చేసుకుని శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తాయండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పని భారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వ్యాపారంలో మీరు చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ మీ యొక్క స్నేహితులు కానీ సన్నిహితుల సలహాలతో వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో మీరు నడిపిస్తూ లాభాల బాటలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కాసింత చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వాటికి మీ జీవిత భాగస్వామి చక్కగా సహాయ సహకారాలు అందించగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ వారి సలహాలను అందిస్తూ రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క ప్రణాళికలన్నింటినీ కూడా చక్కగా అమలుపరుచుకోగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాల వలన మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా ప్రత్యేకమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. చక్కటి శుభకరమైన ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా ముఖ్య సమాచారం రావటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని రకాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.